సో గోషామాల్లో మరొకసారి నాలా అయితే ప్రధాన నాలా అయితే కుంగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ కుంగిపోయిన చోట ఉన్న మనము దాంట్లో రాత్రి 10:30కు ఆ సమయంలో ఈ నాలా కుంగిందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఈ కుంగినటువంటి ఈ నాలాలో సుమారుగా ఒక కారు, ఒక ఆటో, అలాగే ఇంకొక ట్రాక్టర్ 3 వాహనాలు కూడా ఆ దాంట్లో పడిపోయి ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ నాలా అనేది 4 సార్లు కూడా కుంగిపోయింది. ఇదే నాలా అటు చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఎగ్జావేటర్ ఏదైతే ఉందో దాని ముందు ఒకసారి కూలిపోయింది. ఆ ముందు రోడ్లో కూడా అంతకుముందు 2 సార్లు కుంగింది. ఇది 4వసారి కూడా కుంగిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది దారుసలం వైపు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి అవడంతో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంది ప్రజలనైతే, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలనైతే. ఇంకా ఈ నాలా పొడవు కూడా అక్కడి నుంచి ఆ సర్కిల్ నుంచి ఇంకొక సుమారుగా ఒక 20-30 మీటర్ల మేర వరకు కూడా నాలానైతే ఇది కంప్లీట్గా రోడ్నైతే క్లోజ్ చేశారు. ఎందుకంటే ఒకవేళ పూర్తి స్థాయిలో ఇది కూడా కుంగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా దీన్ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది రోడ్డుని. అయితే ప్రధాన రోడ్డు కావడంతో తీవ్రంగా ట్రాఫిక్ అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు సామాన్య ప్రజలు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు, ఎలాంటి ఇబ్బంది అయితే కాలేదు. కాబట్టి కొంత ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ పలుమార్లు ఈ నాలా కుంగుతుందని చెప్పేసి కూడా స్థానికులు అటు జిహెచ్ఎంసీ అధికారులకు, ఇటు ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇతర అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని కూడా చెప్తా ఉన్నారు. బట్ అధికారులు సరైన టైంలో స్పందించట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు అలాగే స్థానికులు కూడా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. నాలాకు సంబంధించినటువంటి రోడ్డును కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా ఎంక్వైరీ చేసి దాన్ని పునర్నిర్మించాలి, అలాగే గట్టిగా పటిష్టంగా కూడా నిర్మించాలని కూడా చెప్తా ఉన్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తూ ఉన్నారు, చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ తర్వాత మళ్ళీ పరిస్థితి యథావిధిగా ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ నాలా కుంగిపోతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే 4 సార్లు కూడా కుంగిపోయింది. కానీ అధికారులు కానీ అటు మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అసలు సంఘటన స్థలానికి ఇంతవరకు ఎవరు రాలేదని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీ మేయర్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు ఇక్కడికి రాలేదు, ఈ యొక్క పరిస్థితి పైన సమీక్షించలేదని కూడా చెప్తా ఉన్నారు. బట్ దానికి సంబంధించి ఈ నాలాకు సంబంధించి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. బట్ అంత పెద్దగా అంత క్షేత్రస్థాయిలో కనిపించట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ యొక్క నాలా అనేది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో నిర్మించింది కాబట్టి దీనిపైన రోడ్లు, ఇంకొకటి గోషామాల్ ఏరియా కొంచెం బిజినెస్ ఏరియా ఉంటుంది కాబట్టి సో రాకపోకలు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో కూలుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలైతే భయంతో బిక్కుబిక్కుమంటా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రధాన రహదారి కాబట్టి సడన్గా ఎప్పుడు ఎక్కడ కూలిపోతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పి కూడా భయంతో జీవిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పుడు పడిందన్న ఈ నాలా, ఎప్పుడు కుంగిపోయింది? నైట్ నిన్న రాత్రి 9:30కి పడిపోయిందండి. ఇది మెయిన్ ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా పడిపోయింది. ఇంతకుముందు 2 years కింద కూడా అలాగే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ముంగడ కూడా పడిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ ఏంటంటే కింద సపోర్ట్ లేదు. ఇక్కడ ఇలా ఇది గోడ ఉంది మధ్యలో, మనం నిల్చున్న దగ్గర ఇక్కడ ఏం సపోర్ట్ లేదా? ఇక్కడ ఏం సపోర్ట్ లేదు. ఈడ ఉంది సపోర్టు, అక్కడ లేదు సపోర్టు. ఈడికేం చాందంగా గోడ ఉండాలి, ఆ గోడ లేదు మధ్యలో. అది నిర్లక్ష్యం వల్లనే ఈ వెయిట్ పడి కింద పడిపోయిందండి. ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా అధికారులు వచ్చారా ఇక్కడికి? రాత్రిలో మేయర్ గారు వచ్చారు, ఇంకా మా కార్పొరేటర్ వచ్చారు, ఇంకా మా ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే పిఎన్ పంపించారు, చూశారు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ దాన్ని కరెక్ట్గా చేసేటోళ్ళు ఎవరు లేరండి. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ ఇంకోటి ఇంకా వీక్ అయింది, పక్కకు పడ్డది, ఇంకోసారి ఇక్కడ కూడా పడ్డది పక్కలో. 2 పడిపోయినాయి, మళ్ళీ ఇది పడ్డది. ఇప్పుడు ఈ అధికారం నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఇవి జరిగిపోతున్నాయి మొత్తం. ఇప్పుడు గతంలో కూడా 2-3 సార్లు పడిందని చెప్పేసి అంటున్నారు కానీ. అవును, 2-3 సార్లు పడ్డది, అక్కడ పడ్డది, ఇంకా ముందుకు కూడా పడ్డది. ఈ వే మొత్తం నాలపైనే ఉంది. దీనికి కరెక్ట్గా చర్య తీసుకొని దీని మీద మళ్ళీ ఎంక్వైరీ చేసి అప్పుడు చేస్తేనే బాగుంటుంది. లేకుంటే ఇంకా మళ్ళీ ఇలాగే అవుతుంటాయి ఈ రోడ్ల మీద మొత్తం. ఎందుకంటే ఇక్కడ పక్కకు ఉస్మానియా వేస్తా అంటారు, ఆ ఉస్మానియా కూడా మొత్తం నాలపైనే ఉంది. అది కూడా ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కువ తోగి చేసినా కూడా అది కూడా పడిపోతుంది. అక్కడ వాళ్ళకి చెప్తుంటే అర్థమవుతుంది, అధికారులకు కూడా తెలుసు ఇది పడుతుందని.
కానీ మళ్ళీ కూడా అక్కడ ఉస్మానియా నిర్మిస్తా అంటారు. ఈ వే మొత్తం నాలపైన ఉంది. అది ఎవరికి చెప్పినా దీంట్లో ట్రాక్టర్ కారు అవన్నీ పడ్డాయన్నారు కదా, అప్పుడు దాంట్లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఏమైనా అయిందా? ఎవరు లేరు. వాళ్ళు ఎవరికి ఏం గతంలో ముంగడ ఉన్నప్పుడు ఇడ్లీ బండి అయినా పడ్డది, 2-3 కార్లు పడ్డాయి. అక్కడ మనుషులకు ఒకరికి ఇద్దరికి దెబ్బలు తాకినాయి. ఇక్కడ మాత్రం రాత్రి ఎవరికి ఏం కాలేదు. ఒక ఆటో ఉంది, ఒక కారు ఉండే, అది పడిపోయిందండి. ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటారు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా అయ్యింది, లేకుంటే ఎందుకు అవుతుందండి? ఇక్కడ దివారు ఇక్కడ అక్కడ చేస్తున్నారు, మళ్ళీ చేస్తుంటే మొన్న 7వ తారీఖున ఇక్కడ కూలిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఈ పని చేస్తుంటే ఇక్కడ అయిపోయింది. మధ్యలో ఒకటి దీనికి దిమ్మ ఉంది, ఆ దిమ్మ లేని వల్ల ఇది కూలిపోయింది. ఇప్పుడు దీనికి అంతా ఒకటి ఎట్లా అంటే మొత్తం జడికల్లే చేస్తూనే అవుతుంది. ఇప్పుడు సగం బిట్ చేసుకుంటే సగం వెయిట్ పడిపోతుంది. దీనికి సరిగ్గా మీరు స్థానికంగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమేమంటున్నామంటే మళ్ళీ ఇట్లాంటి జరగకుండా గట్టిగా నిర్ణయం తీసుకొని దీనికి ఏడికెళ్ళి ఉందో ఫౌండేషన్ ఆడికెళ్ళి సరిగ్గా చేసుకుంటూ వస్తే పడిపోదు. ఎందుకంటే మనుషులు నడిచే వాళ్ళు ఉంటారు, రోడ్లు జనాలు వస్తుంటే పోతుంటే పడిపోయిన అనుకో, ప్రాణాల మీద హాని వచ్చిందనుకో, అప్పుడు ఎవరు మనిషి పోయిన తర్వాత ఏ గవర్నమెంట్ ఏం చేయదు. 4 రూపాయలు ఇచ్చేసి దండుకుంటారని చేయి, కానీ ఏం చేయలేరు. ఇప్పుడు ఒకరిద్దరు కాదు, చిన్న పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో గతంలో ఒక వైన్స్ ఉంది, తాగిన వాళ్ళు ఉంటారు. దీనికి కఠినంగా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని దీనికి చర్య జల్దీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి, అటు బిజినెస్ ఏరియా ఉంది కాబట్టి, సో ఎక్కువగా వాహనాల రద్దీ కూడా వస్తూ పోతూ ఉంటాయి కూడా వాహనాలు. సో చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్తుంటారు, వృద్ధులు నడుస్తూ ఉంటారు. అందరూ కూడా ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి గవర్నమెంట్ చొరవ తీసుకొని అధికారులు కూడా తొందరగా ఈ యొక్క నాలానైతే ఖచ్చితంగా పునర్నిర్మించాలని కూడా చెప్తా ఉన్నారు. అలాగే పటిష్టంగా, అంటే ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెంటర్లో ఏదైతే ఆ మార్క్ ఉందో, రోడ్ మీద మార్క్ కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో దానికి ఒక గోడ అనేది ఉండాలి. సో అటు చివరికి ఒక గోడ, ఇటు చివరికి ఒక గోడ ఉంటే దానికి స్లాబ్ అనేది పటిష్టంగా ఉంటుంది, దానికి ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అలాంటి గోడ ఏది కూడా లేదు. అందుకే ఈ యొక్క దానికి ఓవర్ వెయిట్ అయిపోయి రోడ్డు మీద కాంక్రీట్ ఒకటి ప్లస్ రోడ్డు కూడా ఉంది, దానిపైన వాహనాలు ఉండడం వల్ల ఓవర్ వెయిట్ వల్ల అది పడిపోయిందని కూడా చెప్తా ఉన్నారు స్థానికులు కూడా. సో ఖచ్చితంగా అధికారులు అలాగే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క నాలాను కూడా పూర్తిగా ఉస్మానియా వరకు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి, సో పలుమార్లు ఊరికే ఇది పడిపోతుంది, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అధికారులు చొరవ తీసుకొని, ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని పునర్నిర్మించి పటిష్టంగా కూడా నిర్మించాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు, గోషామల్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.